హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కారణం ఏంటంటే మన యూజర్స్కి మొదటి ఎయిర్ డ్రాప్ అయితే రాబోతుంది. సో ఇంతకుముందు నేను ఫేవర్ అనే ఒక ప్రాజెక్ట్ చెప్పాను, అది వస్తుంది అనుకున్నాను ఫస్ట్. కానీ ఈ డాక్స్ ప్రాజెక్ట్ మొదటగా వస్తుంది. మనం ఛానల్ స్టార్ట్ చేసి కొద్ది రోజులు మాత్రం అయింది. అందులోనూ డాక్స్ ప్రాజెక్ట్ వచ్చి కేవలం 5 వారాలు మాత్రం అవుతుంది. ఇంత ఫాస్ట్గా ఎయిర్ డ్రాప్ రావడం అనేది మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో మినిమం ఎవరైతే నా వీడియో చూసి ఫాలో అయ్యి ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు, జస్ట్ 1 or 2 క్లిక్స్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో వాళ్ళకి మినిమం 15,000 రూపాయల నుండి 20,000 రూపాయలు అయితే రాబోతుంది. కొంతమందికి అయితే 40,000, 50,000 రూపాయలు, అంటే ప్రస్తుతానికి ఉన్న ప్రీ మార్కెట్ వాల్యూ బట్టి నేను చెప్తున్నాను. సో 40,000, 50,000 కూడా వస్తుంది కొంతమంది చెప్పిన ప్రకారం ఏంటంటే 5-6 అకౌంట్లు క్రియేట్ చేస్తే అన్నారు. సో వాళ్ళకి 30,000 ఇంటూ 5 అకౌంట్లు వేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంచుమించుగా ₹1,00,000 రావడం వాళ్ళకి. సో మన యూజర్స్కి మొదటి ఎయిర్ డ్రాప్గా ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఇది వచ్చినప్పుడు మనం దీన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, వీళ్ళు చెప్పిన కండిషన్స్ ఏంటి, ఎందుకంటే చాలామంది ఇది మొదటి ఎయిర్ డ్రాప్ కాబట్టి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు మినిమం 10,000, 15,000 రూపాయలు వస్తుంది. సో రాబోయే రోజులైతే ఖచ్చితంగా మినిమం ఎయిర్ డ్రాప్ వాల్యూ ₹1,00,000 వచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే దీని గురించి అప్డేట్స్ కానీ, లేకపోతే మనం వీడియో చేయలేని చిన్న అప్డేట్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ఈ ప్రాజెక్ట్ మీరు వన్స్ డాగ్స్ ప్రాజెక్ట్ మీరు ఓపెన్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఓపెన్ చేయగానే మీకు ఈ విధమైన డిస్ప్లే అయితే వస్తుంది. మీరు ఆల్రెడీ అకౌంట్ కనెక్ట్ చేస్తుంటే క్లియర్గా మీకు పైన మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ఎయిర్ డ్రాప్ చెక్ లిస్ట్ అని ఉంది. సో వీళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ 20వ తేదీకి, ఆగస్టు 20వ తేదీకి లిస్టింగ్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో మంచి ఎక్స్చేంజెస్ రాబోతున్నాయి. ఖచ్చితంగా బైనాన్స్ కూడా లిస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇవన్నీ చేయడం వల్ల హ్యూజ్ వాల్యూ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు 18వ తేదీ అలొకేషన్ అయితే ఇవ్వబోతున్నాను, ఒక చిన్న రూమర్ అయితే వచ్చింది. బట్ ఎనీవే ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని పనులు ఏంటంటే ఎయిర్ డ్రాప్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయగానే వీళ్ళు మీకు అంటే ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ చేయాలంటే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. డాక్స్ కమ్యూనిటీ టెలిగ్రామ్లో ఫాలో అవ్వడం, అలాగే డాక్స్ ఎక్స్ అంటే ట్విట్టర్లో ఫాలో అవ్వడం, అలాగే ఇన్స్టాల్ టాన్ కీపర్ వ్యాలెట్ అన్నారు. అంటే మీకు టెలిగ్రామ్ వ్యాలెట్ కానీ అదర్ వ్యాలెట్స్ కానీ ఏమీ లేకపోతే సో టాన్ కీపర్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో టెలిగ్రామ్ వ్యాలెట్ చేయడం చాలా ఈజీ, బట్ టాన్ కీపర్ కూడా చాలా ఈజీ. ప్లేస్టోర్లోకి వెళ్ళి టాన్ కీపర్ అని కొట్టగానే మీకు వ్యాలెట్ అయితే వస్తుంది. ఇది మ్యాండేటరీ ఏం కాదు మీకు టెలిగ్రామ్ వ్యాలెట్ ఉంటే. బట్ ఎనీవే దీన్ని ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ అని కొట్టేసి దాచిపెట్టుకుంటే సరిపోతుంది. అందులోనూ టాన్ కీపర్లో మీకు అంటే మనం టోకెన్స్ క్లెయిమ్ చేయాలన్నా, సెండ్ చేయాలన్నా, ఎవరికైనా పంపించాలన్నా, లేకపోతే మనం అమ్ముకోవాలన్నా, ఏది చేయాలన్నా గ్యాస్ ఫీజ్ అనేది ఉన్నది, అది కూడా టాన్లో ఉండాలి. సో టాన్ ఫీ ఖచ్చితంగా మీకు టాన్ బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీ టెలిగ్రామ్ వ్యాలెట్లో కానీ లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్లో కొద్దిగా 1 టాన్ కానీ 2 టాన్ కానీ సెండ్ చేసి పంపించుకోండి. మీకు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, బ్లమ్ వ్యాలెట్లో కనెక్ట్ అయినప్పుడు రీసెంట్గా టాన్ ఎలా చేయాలని, ఒక వ్యాలెట్ క్రియేట్ ఎలా చేయాలని ప్రతి ఒక్క దాంట్లో నేను క్లియర్గా చెప్పి ఒక మినిమం 2 నుంచి 3 టాన్లు అయితే పెట్టుకోండి. సో ఎలా అయినా మీ ఇష్టం, ఎలా అయినా పంపించుకొని పెట్టుకుంటే సో అది గ్యాస్ ఫీజుకి మీకు ఉపయోగపడుతుంది. క్లెయిమ్ చేయాలన్నా, సెండ్ చేయాలన్నా. సో ఈ టాన్ కీపర్ గురించి నేను తర్వాత వీడియో చేస్తాను. ఇది మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా నేను వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతం మ్యాండేటరీ అయితే కాదు, మనం ఆల్రెడీ అకౌంట్ అనేది కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు అకౌంట్ కనెక్ట్ చేసాక ఈ అకౌంట్లో ఏం చేయాలి? సో మీరు మీ టెలిగ్రామ్లో వ్యాలెట్ అని సెర్చ్ చేయగానే మీకు వ్యాలెట్ అయితే కనిపిస్తుంది. సో వ్యాలెట్ మీద క్లిక్ చేయగానే మీ వ్యాలెట్ క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే వెరిఫికేషన్ చేసి పెట్టుకోండి అన్నారు. సో 20వ తేదీ లోపల మనకు 20వ తేదీ లిస్ట్ అవుతుంది కాబట్టి ఈ మధ్యలో మనం వెరిఫికేషన్ చేసి పెట్టుకుందాం. సో ఇక్కడ మీకు పక్కన సెట్టింగ్స్ ఆప్షన్ అయితే మీకు వెళ్ళగానే మీకు పక్కన సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు వెరిఫికేషన్ అడుగుతుంది. క్లియర్గా ఐడెంటిఫికేషన్ లెవెల్ అండి. ప్రస్తుతం బేసిక్లో ఉన్నాము. సో ఐడెంటిఫికేషన్ లెవెల్ మీద క్లిక్కినప్పుడు నేను ఆల్రెడీ బేసిక్ అంటే ఇంత మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు, ఇంత మాత్రం సెండ్ రిసీవ్ చేసుకోగలుగుతారు. సో ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. సో ఎక్స్టెన్షన్ మీద అంటే గెట్ దిస్ లెవెల్, ఇది మీరు ఖచ్చితంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా ఇది అవసరమే మనకు. గెట్ దిస్ లెవెల్ మీద ప్రెస్ చేసినప్పుడు వెరిఫై యూజింగ్ నేషనల్ ఐడి అని వస్తుంది. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ మీద ప్రెస్ చేయగానే మీ ఆధార్ కార్డు కానీ లేకపోతే మన నేషనల్ ఐడి ఏదైతే అది సో వ్యాలెట్ వెరిఫికేషన్ కంటిన్యూ మీద చేయగానే వేరే వ్యాలెట్లోకి ప్రొవైడ్ ఐడెంటిటీ డాక్యుమెంట్, అలాగే మీ లైవ్నెస్ చెక్ అని ఉంటుంది. సో అది కూడా క్లిక్ చేయగానే మీకు ఎవ్రీథింగ్ అంటే నేను ప్రస్తుతానికి అమెరికా కాదు, నేను అనదర్ కంట్రీలో ఉన్నాను అని చెప్పి మీరు ప్రెస్ చేసుకొని అగ్రీ అండ్ కంటిన్యూ వస్తుంది. ఇక్కడ ఇండియా వస్తుంది. ఇండియాలో మీరు ఏది ఉంది, మీకు ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి మీకు ఏది ఉంటే అది క్లిక్ చేసి దాని మీద ప్రెస్ చేసి నెక్స్ట్ మీద ప్రెస్ చేసేయండి.
అంతమించి ఏం లేదు. నెక్స్ట్ మీద కొట్టగానే ఆధార్ కార్డు మీరు అప్లోడ్ చేసేయడం, అప్లోడ్ డాక్యుమెంట్ కొట్టేసి ఒక లైవ్ చెక్నెస్ అడుగుతుంది. సో మీరు ఆధార్ కార్డుతో ఫోటో అడుగుతుంది, లేకపోతే మీ సెల్ఫీ అడుగుతుంది. సో ఇది చాలా ఈజీగానే ఉంటుంది డ్రైవింగ్లో ఏదైనా పెట్టి. సో ఈ వెరిఫికేషన్ లెవెల్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకోండి. వెరిఫికేషన్ లెవెల్ కంప్లీట్ అయిపోగానే మీకు ఎక్స్టెన్షన్ వస్తుంది. డైలీ ఇంత అమౌంట్ సెండ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే డాగ్స్ కానీ రిసీవ్ కావాలంటే వెరిఫికేషన్ అవ్వాలి అని చెప్పి వీళ్ళు ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అది మ్యాండటరీ కాదో నాకు తెలియదు. బట్ ఇటువంటి వాటిలో పెద్దగా అడగరు వెరిఫికేషన్ లెవెల్ని. బట్ వీళ్ళైతే అడిగారు, ఎందుకంటే బెటర్ మనం చేసి పెట్టుకుంటే బెటర్ అని చెప్తున్నాను. సో అలాగే మీరు టాన్ ఎలా పంపించుకోవాలి, వేరే అకౌంట్ నుంచి మీరు పంపించుకోవాలి అనుకుంటే ఇక్కడ టాన్ స్పేస్ బేటా ఉంది. అంటే మీకు టాన్ వేరు, టాన్ స్పేస్ బేటా అని ఉంటుంది ప్రతి దాంట్లో. సో టాన్ స్పేస్ బేటా మీద కొట్టినప్పుడు మీ అడ్రస్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. దీనికి పంపించుకోండి. సో వన్స్ ఈ అమౌంట్ అన్నీ వచ్చేసాక డాగ్స్లో మీరు క్లెయిమ్ చేసుకునేదానికి చాలా ఈజీ అవుతుంది. సో ఇదే చాలా సింపుల్. మీరు చేయాల్సిన టాన్ కీపర్ వ్యాలెట్ అయినా ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే మీకు టెలిగ్రామ్ వ్యాలెట్లో కావాలంటే వెరిఫికేషన్ చేసుకోవాలి. నాకు తెలిసి మీరు టాన్ కీపర్ వ్యాలెట్ చేసుకుంటే దీంట్లో వెరిఫికేషన్ అయితే అవసరం లేదు. జస్ట్ ఇన్స్టాల్ కొట్టుకునేస్తే సరిపోతుంది. దీని అడ్రస్ అయితే కనిపిస్తుంది, దాన్ని కనెక్ట్ చేసుకుంటే చాలా అని చెప్పి క్లియర్గా అయితే చెప్పారు. బట్ మీరు టెలిగ్రామ్ అకౌంట్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు వెరిఫికేషన్ లెవెల్ అయితే కంప్లీట్ అయ్యేలా. చాలా ఈజీ, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో అలాగే ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. వీళ్ళు చెప్పిన వెన్ లిస్టింగ్ అని ఉంది. వెన్ లిస్టింగ్ అంటే ఏం లేదు, సూన్ అని చెప్పారు. బట్ 20వ తేదీ మనం కన్ఫర్మ్ చేస్తాం. సో బైనాన్స్ వీళ్ళంతా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేనైతే ప్రీ మార్కెట్లో ఆల్రెడీ ఇది ఒక అకౌంటే కదా, నేను 4 అకౌంట్లు అయితే మెయింటైన్ చేసిన. వైఫ్దని, వాళ్ళదని, వీళ్ళదని 4 అకౌంట్లో ఇంచుమించు అన్నింటిలో కలిసి ఇంచుమించు 2 లక్షల కాయిన్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇంచుమించుగా 70% నా అలొకేషన్ నేను ప్రీ మార్కెట్లో అమ్ముకునేసాను. ఎందుకంటే అది కూడా 0.5 పైసా దగ్గర అయితే అమ్ముకునేసాను. ఈ ప్రస్తుతానికైతే ప్రీ మార్కెట్లో 6 నుంచి 7 పైసా వరకు వెళ్ళింది. అంటే 2 డాచ్ కాయిన్ ఈజ్ గోల్డ్ ₹1 లెక్క నేను అమ్ముకునేస్తాను. బట్ ఇప్పుడైతే ప్రీ మార్కెట్లో పెరిగింది. సో ప్రీ మార్కెట్లో చాలామంది తెలియకపోవచ్చు ఎలా అమ్ముకోవాలి. నేను నెక్స్ట్ అయితే వీడియో చేస్తాను. మ్యాక్సిమం ఎలా అమ్ముకోవాలి, ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలని చెప్పేసి. నాకు ఎందుకో కొద్దిగా మంచి ప్రైజే అనిపించింది, అందువల్ల నేను అమ్మేశాను. బట్ చెప్పలేము ప్రీ మార్కెట్లో. ప్రీ మార్కెట్ అంటే ఏం లేదు, జస్ట్ యూజర్లు గెస్ట్ చేస్తారు. ఎంత ప్రైస్ ఉండొచ్చు, ఎంత ప్రైస్ నేను కొనుక్కుంటాను, ఎంత ప్రైస్ ఉండొచ్చు అని మనం ఎలా బై అండ్ సెల్ చేసుకుంటుంటారు చాలామంది, అలా గెస్ట్ చేసి కొనుక్కోవడమే. సో ఇక్కడ వన్స్ మార్కెట్లో లిస్ట్ అయినాక దాని వాల్యూ పెరగచ్చు, లేకపోతే తరగచ్చు. అంటే ప్రీ మార్కెట్లో 50 పైసలు అంటే 50 పైసలు అనేది రూపాయికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా 20 పైసలు కూడా పడిపోవచ్చు లిస్టింగ్ అయినాక. ఎందుకంటే చాలామంది అమ్ముకునేదానికే చూస్తారు కాబట్టి. నేనైతే 70% అయితే ప్రస్తుతానికి ప్రీ మార్కెట్లో సెల్ చేశాను. బట్ రిమైన్ 30% ఆ రోజు సెల్ చేసేస్తాను. ఎందుకంటే ఫ్రీగా వచ్చిన ఎయిర్ డ్రాప్ ఇది జస్ట్ ఒక క్లిక్తో. అంటే టాన్ క్రియేట్ చేసిన వాళ్ళే దీన్ని క్రియేట్ చేయడం ఇక్కడ ప్లస్ చాలా హ్యూజ్గా వెళ్ళబోతుంది. పెద్ద ఎక్స్చేంజ్లు అయితే రాబోతుంది. సో దీని గురించి నెక్స్ట్ అప్డేట్ వచ్చినా మన టెలిగ్రామ్లో నేను ఇమీడియట్లీ మీకు పోస్ట్ చేస్తాను. ఏదైనా వెరిఫికేషన్ రిక్వైర్డ్ అయినా, అర్జెంట్ అయినా, ఏదైనా. సో ఖచ్చితంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అంటే జస్ట్ జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎవ్రీథింగ్ ఫ్రీయే. సో నేనేంటంటే ఎప్పటికీ నేను పర్సనల్గా ఎవరిని డబ్బులు అయితే అడగను. అలాగే మీకు ఏ ప్రాజెక్ట్స్ అయినా నేను మోస్ట్లీ 99% ఫ్రీగా ఉన్న మాత్రమే నేను మీకు పరిచయం చేస్తాను. అది ఇన్వెస్ట్మెంట్ ఏమీ వద్దు, మనం ఫ్రీగానే సంపాదించేదానికి ఈ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని ఇటువంటి ప్రాజెక్ట్స్ ఎన్నో రాబోతున్నాయి. ఈ మధ్య టెలిగ్రామ్ ప్రాజెక్టులు బాగా సక్సెస్ అవుతున్నాయి. సో టెలిగ్రామ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఒక క్లిక్ చేస్తే సరిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే నా పర్సనల్ టెలిగ్రామ్ ఐడి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ నేను పిన్ అయితే చేస్తున్నాను. జస్ట్ పిన్ మెసేజ్లు చెక్ చేసుకోకపోతే నా పర్సనల్ చాట్ ఐడి కూడా అక్కడ ఇచ్చున్నాను. సో అక్కడ డైరెక్ట్గా నాతో చాట్ చేయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ.